ఫంక్షన్ ఏదైనా, అకేషన్ ఏదైనా, మెమోరీస్ మాత్రం లైఫ్ టైం మనతోనే ఉంటాయి. ఇంత పెద్ద మండపంలో పెళ్లి చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చెప్పండి. మనకి రసపూర్ణ కన్వెన్షన్స్లో మాత్రం హల్దీ ఫంక్షన్స్కి కానీ, మెహందీ ఫంక్షన్ కానీ ఎలాంటి మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా మనకి రసపూర్ణ కన్వెన్షన్స్ వాళ్ళు మాత్రం బ్యూటిఫుల్గా వీళ్ళన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసేసారండి. సో ఇక్కడ ఏంటంటే ఇంక్లూడింగ్ మనకి ఆల్రెడీ వీళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి వెజ్ లో కానీ, నాన్ వెజ్ లో కానీ మన ఈవెంట్ తో పాటు క్యాటరింగ్ సర్వీసెస్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మనకి పార్కింగ్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎంత కెపాసిటీ ఉంది? పెద్ద కన్వెన్షన్ కదా మేడం, కొంచెం పెద్దగానే ఉంటుంది పార్కింగ్. మనకి అప్ టు 200 కార్స్ వరకు విత్ ఇన్ ద ప్రెమిసెస్, అనదర్ 100 కార్స్ అవుట్ సైడ్ ది ప్రెమిసెస్ పెట్టుకోవడానికి స్కోప్ ఉంది. 200+ 2 వీలర్స్ పెట్టుకోవడానికి ప్రూవెన్ గా కెపాసిటీ ఉంది మేడం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఏంటి, మంజుష బ్యాక్గ్రౌండ్లో ఏదో ఉంది, చాలా స్పేషియస్గా ఉంది, స్టేజ్ మీద ఉంది, ఏదో స్పీచ్ ఇవ్వబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. లేదండి, బేసిక్గా నాకు కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. సో ఇంత పెద్ద స్టేజ్ మీద, ఇంత పెద్ద స్పేషియస్లో చాలా గ్రాండ్గా నేనైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో మరి ఏంటి ఇంత చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా. ఎస్, సో నేనైతే ప్రజెంట్ కైలాసపురం దగ్గర ఉన్న రసపూర్ణ కన్వెన్షన్స్కి అయితే నేను వచ్చేసాను. ఫంక్షన్ ఏదైనా, అకేషన్ ఏదైనా మెమోరీస్ మాత్రం లైఫ్ టైం మనతోనే ఉంటాయి. సో మరి అలాంటి మెమోరీస్ని క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ది బిగ్గెస్ట్ ఫంక్షన్ హాల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మరి అలాంటి పెద్ద ఫంక్షన్ హాల్లో మరి నేనైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అలాంటి మెమోరీస్ అన్ని లైఫ్ టైం నాతోనే ఉండాలి అంటే ఇంత పెద్ద మండపంలో పెళ్లి చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చెప్పండి. మెమోరీస్ అన్నీ లైఫ్ టైం మనతోనే ఉంటాయి. సో మరి ఓన్లీ అకేషన్ మ్యారేజ్ ఒక్కటే కాదు, ఇక్కడ ఎలాంటి అకేషన్ అయినా, ఎలాంటి ఫంక్షన్ అయినా, ఎలాంటి కార్పొరేట్ ఈవెంట్స్ అయినా సరే ఓన్లీ కైలాసపురంలో ఉన్న రసపూర్ణ కన్వెన్షన్లో మాత్రమే. ఎందుకంటే ప్లేస్మెంట్ కెపాసిటీ కానీ, మన వైజాగ్లోనే ది బిగ్గెస్ట్ లార్జెస్ట్ మండపం కానీ ఓన్లీ రసపూర్ణ కన్వెన్షన్లో మాత్రమే ఉంది. సో ఇంకా చాలా డీటెయిల్స్ మీ అందరికీ తెలుసుకోవాలని ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి చాలా విషయాలు మీ అందరికీ ఇన్ఫామ్ చేసేస్తాను. సో నాతో పాటు ఇలా ఫాలో అయిపోండి. సో ఈరోజు నాతో పాటు మరి వన్ ఆఫ్ ద డైరెక్టర్ రసపూర్ణ కన్వెన్షన్ ప్రభాకర్ వర్మ సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మ్యామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు రసపూర్ణ కన్వెన్షన్స్. ఎస్ సార్, సీరియస్లీ సార్, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అంటే నాకు తెలిసినంత వరకు వైజాగ్లో బిగ్గెస్ట్ లార్జెస్ట్ మండపం అంటే ఇదేనేమో అనిపించింది. అబ్సల్యూట్లీ అండి. 60x30 సైజ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ halls and one of the biggest stages available for events. You have a lot of depth to the hall. So any number of sets gaani, kalyan mandapamlo veskodaniki gaani, cultural events gaani, alage corporate events gaani, స్టేజ్ మీద ఫంక్షన్స్ కానీ దేనికైనా సరే అవైలబుల్గా. ఎస్, బేసిక్గా నేనైతే మన హైదరాబాద్లో ఏదైనా ఫిలిం అకేషన్స్ కానీ, ఆడియో ఫంక్షన్స్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి కానీ తర్వాత ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనమాట ఇంత లార్జ్ స్టేజ్. బట్ అక్కడ కూడా ఇంత పెద్ద లార్జ్ అయితే స్టేజెస్ నేను చూడడం తక్కువ. సో సెట్స్ వేస్తూ ఉంటారు, బట్ ఇక్కడైతే మాత్రం చాలా స్టేజ్ ఉంది. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇది కంప్లీట్గా రసపూర్ణ వాళ్ళు ఏంటి అంటే కార్పొరేట్ ఈవెంట్స్తో పాటు, ప్రైవేట్ ఈవెంట్స్తో పాటు ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, మ్యారేజెస్కి కానీ, ఎలాంటి అకేషన్స్కి అయినా అండ్ మూవీ ప్రమోషన్స్కి అయినా, ఆడియో వైజాగ్లో చాలా వరకు మూవీ ఆడియో లాంచెస్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, ఆడియో ఫంక్షన్స్ కానీ, సక్సెస్ మీట్స్ కానీ ఎక్కువగా ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే మాత్రం స్టేజ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ సార్ ఇక్కడైతే పెళ్ళిళ్ళతో పాటు ఆల్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఆల్ టైప్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే సార్, నాకు ఇప్పుడు డౌట్ ఏంటి అంటే ఇన్ని ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా, సో ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఏమైనా ఉంటుందా? అంటే లైక్ మండపం డెకరేషన్స్ కానీ, లేకపోతే బర్త్డేకి అయితే డెకరేషన్స్ కానీ, మ్యారేజ్ డెకరేషన్స్ కానీ అవన్నీ అవైలబుల్ ఉంటాయా? పువ్వులు ఇవన్నీ చాలా ఉంటాయి కదా. డెకరేషన్స్ అవైలబుల్గా ఉంటాయండి. డెకార్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టు, కస్టమర్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి నచ్చినట్టు డెకరేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. మేము ప్రొవైడ్ చేసేది హౌఎవర్ స్టేజ్తో పాటు సౌండ్ సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్బిల్ట్, లైటింగ్ సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్బిల్ట్. సో వీటికి మళ్ళీ కస్టమర్స్ బయటకు వెళ్ళి ఇంకొకరిని ఎవరినన్నా హైర్ చేసుకొని
వాళ్ళతో ఇబ్బంది పడే అవకాశం లేకుండా ఇక్కడ ముందుగానే ఇవన్నీ అమర్చడం జరిగింది. ఓకే. అలాగే వైర్లెస్ మైక్ సిస్టమ్స్ కానీ ఫర్ ఈవెంట్స్. సో ఆల్ ఆఫ్ దిస్ సిస్టమ్స్ ఆర్ ఆల్రెడీ హియర్, ఇంక్లూడింగ్ రిమోట్ కంట్రోల్ లైటింగ్ సిస్టమ్. ఓకే. సో ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్ అండి కంప్లీట్గా. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఇందులో ఇంక్లూడెడ్గా ఆల్రెడీ ఫిక్స్డ్ చైర్స్ ఉంటాయండి. ఓకే. సో జనరల్గా బయట మళ్ళీ చైర్స్ తెచ్చుకొని చైర్స్ మళ్ళీ పెట్టుకునే అవకాశం లేకుండా మెయిన్ హాల్లో అరౌండ్ 600+ సిట్టింగ్ అవైలబుల్గా ఉంది మనకి ఓకే. పర్మనెంట్గా. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కుషన్ సీట్స్ అండ్ ఇట్ ఇస్ అ సెంట్రలీ ఎయిర్ కండిషన్డ్ హాల్. ఓకే. త్రూ అండ్ త్రూ 2 floors-లో సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. సార్ ఇక్కడైతే మాత్రం చాలా సిట్టింగ్ కెపాసిటీ కనిపిస్తుంది. అంటే ఇక్కడ సిట్టింగ్తో పాటు మనం పెళ్ళిళ్ళకి వచ్చామంటే ఆల్మోస్ట్ 1500+ ఈ ఫ్లోర్లో అయితే మాత్రం హడావిడి చేసుకోవచ్చు. ఫ్లోటింగ్ కెపాసిటీ అప్ టు 2000 వరకు కూడా అకామిడేట్ చేసామండి మేము ఈవెంట్స్కి ఇక్కడ ఓ సూపర్. ఆల్రెడీ. ఓకే. సిట్టింగ్ చైర్ కెపాసిటీ సార్? చైర్స్ అన్ని 600+ చైర్స్ పడతాయండి. ఫిక్స్డ్గా ఆల్రెడీ 600 చైర్స్ ఉన్నాయి. ఓకే. అది కాక ఇంకా అడిషనల్గా ఒక 50 to 100 చైర్స్ వరకు కూడా అకామిడేట్ చేయగలం. టెంపరీ చైర్స్ అయితే మనం అకామిడేట్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా సార్ ఇది ఏంటంటే ఒక ఆడిటోరియం మనకి కాలేజెస్లో కానివ్వచ్చు, లేకపోతే ఏదైనా కార్పొరేట్ ఈవెంట్స్లో మనకి ఏంటంటే ఎలాంటి సౌండ్ నాయిస్ లేకుండా కంప్లీట్ మైక్ సిస్టమ్స్తో పాటు ప్రాపర్ ఇన్బుల్ చేశారు సార్. అంటే ఇక్కడ నాయిస్ ఏది కూడా వినపడదు అంటారా బయటికి? సౌండ్ ప్రూఫ్, కంప్లీట్లీ సౌండ్ ప్రూఫ్డ్ అండి. ఆల్ ది వాల్స్ ఆర్ acoustically treated and also you can observe that the entire audio system is from Bose. Okay. So absolute quality in sound okay is guaranteed from these systems. Okay. And also you can observe that there are smaller speakers for the seats behind. So ఇంకా better quality wall దాకా కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి. ఓకే. సో మరి అయితే చూసారు కదా, రసపూర్ణ కన్వెన్షన్లో మనకి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే అకేషన్స్, ఫంక్షన్స్, మ్యారేజెసే కాకుండా ఎలాంటి కార్పొరేట్ ఈవెంట్స్తో పాటు మనకి స్టాండప్ కామెడీస్ కానీ లేకపోతే ఎలాంటి ఈవెంట్స్ అయినా కూడా హ్యాపీగా హెల్తీగా చేసుకోవచ్చు. బికాజ్ ఇక్కడ ఏంటి అంటే సౌండ్ ప్రూఫ్ ఉంది. అండ్ అలానే మనకి కాలేజెస్ రిలేటెడ్ కానీ లేకపోతే కార్పొరేట్ ఈవెంట్స్ రిలేటెడ్ అయితే మనకి మైక్స్ కానీ, స్పీకర్స్ కానీ, లేకపోతే వైర్లెస్ మైక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది. అండ్ మనకి ఏంటంటే మ్యారేజెస్లో వాటిలో ఫొటోస్ కోసం మళ్ళీ పెద్ద పెద్ద లైట్స్ తీసుకొస్తారు, గాలి తగలక ఇంత ఫ్యాన్స్ తీసుకొచ్చి ఎయిర్ కండిషనర్స్ పెడుతూ ఉంటారు కొన్ని ఫంక్షన్ హాల్స్లో. మనకి అలాంటి ప్రాబ్లం లేకుండా ఫిట్టింగ్ లైట్, ఇన్బుల్ట్ లైట్తో పాటు ఇన్బుల్ట్ స్పీకర్స్తో పాటు ఎయిర్ కండిషనర్ అయితే చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే హైజెనిక్ అండ్ దీనికైతే మాత్రం వేరే లెవెల్లో ఉంది. అండ్ ముఖ్యంగా మనకి మెమోరీస్ లైఫ్ టైం కావాలి అనుకుంటే ఫొటోస్ మనకి మస్ట్ అండ్ షుడ్. బట్ ఇక్కడ గార్డెన్ ఏరియా కానీ లేకపోతే ఫొటోస్ రిలేటెడ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అకేషన్ ఏదైనా, ఎలాంటి ఫంక్షన్ అయినా, ఎలాంటి ఈవెంట్స్ అయినా మన వైజాగ్లో ది లార్జెస్ట్ స్టేజ్ కానీ అండ్ లార్జెస్ట్ మండపం కానీ ఉందంటే వన్ అండ్ ఓన్లీ మన కైలాసపురంలో ఉన్న రసపూర్ణ కన్వెన్షన్ మాత్రమే. మీరు ఎలాంటి ఈవెంట్స్ చేసుకోవాలన్నా, ఎలాంటి మ్యారేజెస్కి మీరు వెళ్ళాలి అనుకున్నా, ఎలాంటి స్టాండప్ కామెడీస్ కానీ అలాంటి అకేషన్ చేసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. సార్ ఇదంతా కూడా హల్దీ ఫంక్షన్ కోసం ఇక్కడ ఏరియా స్పెషల్గా చేయడం జరిగిందండి. ఓకే. సో యూ కెన్ క్లోజ్ దిస్ ఏరియా అండ్ ఎస్పెషలీ ఫర్ హెల్దీ దిస్ ప్లేస్ ఇస్ అలొకేటెడ్. ఓకే. అలాగే మెహందీ ఎక్కడ పెట్టుకోవచ్చు? మెహందీకి ఆల్రెడీ కింద ఒక ఏసీ రూమ్ రెడీ అవుతుందండి, ఆడిటోరియం లా చిన్న స్మాల్ రూమ్ మెహందీకి. ఓకే. సో ఇట్ విల్ బి రెడీ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. సో దట్ విల్ బి సెపరేట్లీ గివెన్ ఫర్ మెహందీ. బా, మొత్తానికి అయితే ఇక్కడ ధూమ్ ధామ్ చేసుకోవచ్చు ఈ ఫంక్షన్ హాల్లో మాత్రం. పెళ్ళి అంటే హడావిడి మందే. ఇంకా నిజంగా అసలు ఆ ఈవెంట్ ఒకసారి తలుచుకోండి. నేను ఇలాగా ఈ ప్లేస్ని కానీ, ఈ విజువల్స్ని కానీ, ఈ గార్డెన్ ఏరియాని కానీ ఇవన్నీ చూస్తే ఎంత హైజెనిక్గా, ఎంత లగ్జరీగా ఉంది అంటే నాకైతే చాలా నచ్చింది అనమాట. సో మనకి చెప్పాను కదా, ఫొటోస్కి కానీ హల్దీ ఫంక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. మనకి స్పాట్ కోసం మళ్ళీ సపరేట్గా మనం డెకరేషన్ వాళ్ళని పిలిపించి మనం సపరేట్ వేయించుకోవాల్సిన పని లేకుండా హల్దీ ఫంక్షన్కి కూడా, మెహందీ ఫంక్షన్ కూడా వీళ్ళు రెడీగా సెటప్స్ అయితే రెడీ చేసేసారు. సార్ మనకి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అంటే మ్యారేజెస్ వచ్చేటప్పుడు మళ్ళీ దానికి సపరేట్గా క్యాటరింగ్ వాళ్ళు కాకుండా మీరు కూడా ఫుడ్ని చాలా మంచి ఎక్కువ ఐటమ్స్తోని చాలా బ్యూటిఫుల్గా అంటే చాలా టేస్టీగా ప్రొవైడ్ చేస్తారని విన్నాను సార్. మీ దగ్గర పప్పుచారు, సాంబారు అండ్ కర్రీస్ చాలా బాగుంటాయని విన్నాను నేను. వీఆర్ నోన్ ఫర్ అవర్ కేటరింగ్ మేడం. ఫస్ట్ మేము కెరియర్ స్టార్ట్ చేసినంత కూడా కేటరింగ్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేసాం రసపూర్ణ. ఓకే. ఓకే. సో వీ ఆల్సో హ్యావ్ ది కేపబిలిటీ టు డూ ది ఎంటైర్ కేటరింగ్ ఇన్ హౌస్. ఓకే. బయట మళ్ళీ ఎవరినో పట్టుకుని రిక్వెస్ట్ చేసి చేయించుకునే కంటే, సో నేను 25 ఐటమ్స్ నుంచి మొదలుపెట్టి అప్ టు 110-120 ఐటమ్స్ వరకు బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ మెనూస్ వీ కెన్ ప్రొవైడ్ ఇన్ హౌస్. కంప్లీట్ సర్వీస్ కూడా మేమే ప్రొవైడ్ చేయగలం. ఓకే.
సో చూసారు కదా, మనకి ఏంటి అంటే ఆల్మోస్ట్ 22 ఐటమ్స్ దగ్గర నుంచి 150 ఐటమ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే మన క్యాపబిలిటీ బట్టి మనం మ్యారేజెస్లో ఎన్ని ఐటమ్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో మనకి ఎలాంటి ఐటమ్స్ కావాలో అవన్నీ కూడా వీళ్ళు డైరెక్ట్గా మన పెళ్ళిళ్ళకి కానీ కార్పొరేట్ ఈవెంట్స్ కానీ దేనికైనా బాల్సార్ కానీ బర్త్డే కానీ ఏ ఈవెంట్కైనా ఏ అకేషన్కి అయినా మాత్రం వీళ్ళు ఫుడ్ అయితే మాత్రం మంచిగా వీళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో దాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి కావాలి అనుకునేటప్పుడు మన మ్యారేజెస్తో పాటు మనం ఈ ప్యాకేజెస్ని కూడా మాట్లాడుకుని హ్యాపీగా మ్యారేజ్ ఫుడ్ అన్నీ ఒకే ఫంక్షన్ హాల్లో హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. అంతేనా సార్? ఫ్యాంటాస్టిక్, సూపర్ సార్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సార్ ప్రైసెస్ ఏమైనా రీజనబుల్ ఉంటాయా? చూస్తే ఇంత లగ్జరీగా ఉంది, ఏమైనా అంతే లగ్జరీగా ప్రైజెస్ ఉంటాయా అని? లేదు మేడం, ప్రైజెస్ చాలా కాంపిటేటివ్గా పెట్టడం జరిగింది. ఓకే, బోత్ ఈవెంట్స్ విత్ ఫుడ్ అండ్ ప్లెయిన్గా నాకు ఓన్లీ హాలే కావాలనుకున్నప్పుడు కూడా వెరీ కాంపిటేటివ్గా ప్రైస్ చేయడం జరిగింది మేడం. సో ఇండివిజువల్ హాల్స్ సెపరేట్ చేసి అవర్లీ బేసిస్ మీద కూడా మార్క్ చేసాం ప్రైజెస్. సో దట్ ఫర్ స్మాలర్ ఈవెంట్స్ లైక్ బర్త్డేస్, స్మాలర్ ఈవెంట్స్ లైక్ గెట్ టుగెదర్స్, రిటైర్మెంట్ ఫంక్షన్స్, సో 4 to 5 hours అయ్యే ఈవెంట్స్ కూడా మేము ఏం చేస్తున్నాం అంటే వీఆర్ పుట్టింగ్ ప్రైజెస్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ యూస్డ్, బట్ మినిమం నెంబర్ ఆఫ్ అవర్స్ టు బి బుక్డ్ ఇస్ అరౌండ్ 6 hours మేడం. ఓ, సో చూసారు కదా, మనకి ఏంటి అంటే చిన్న చిన్న ఈవెంట్స్ అవుతాయి, బట్ దానికి అంత పెద్ద ఫంక్షన్ హాల్ అయితే మనకి నీడ్ ఉండదు. బట్ అలా అని 24 hours కూడా మనకి నీడ్ ఉండదు. బట్ మనం ఒక 2 hours కావాలి, లేకపోతే 6 hours కావాలి అనేది కూడా మనం ఆలోచిస్తాం. బట్ ఈవెంట్ ఏదైనా అది చిన్నదైనా సరే పెద్దదైనా బట్టి అవర్స్ని బేస్డ్ ఆన్ చేసుకొని, లేకపోతే హాల్ కెపాసిటీని బట్టి కూడా వీళ్ళు సపరేట్ చేసి అండ్ 6 hours మినిమంతో కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సార్ ఎన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఇక్కడ? మొత్తం 3 హాల్స్ ఉన్నాయి మేడం. మెహందీ హాల్తో కలుపుకుని 4 హాల్స్ ఉన్నాయి. టోటల్ 4 హాల్స్. టోటల్ 4 హాల్స్ ఉన్నాయి. సుమంగ్లీ, సప్తపది, శ్రీవాణి అండ్ 1 స్మాల్ హాల్ ఫర్ ది మెహందీ ఫంక్షన్స్. అండ్ ఆ హాల్స్ కూడా మనం సెపరేట్ గా ఇండివిజువల్ ఈవెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే, సుమంగలి, సప్తపది అండ్ శ్రీవాణి మేడం. అండ్ 1 more స్మాల్ హాల్ మెహందీకి ఉంది. అది కాక చిన్న విఐపి డైనింగ్ ఏరియా కూడా ఇన్ హౌస్ ఉంది మేడం ఇక్కడ. కంప్లీట్లీ ఆల్ ఆఫ్ దీస్ హాల్స్ ఆర్ ఎయిర్ కండిషన్, సో ఇంక్లూడింగ్ ది మెయిన్ డైనింగ్ హాల్. సూపర్. సో చూసారు కదా, మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ మనకి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మనం హ్యాపీగా రెడీ చేసుకొని మనం మ్యారేజ్కి సంబంధించిన సామాన్లు ఒక్కటి పట్టుకొని ఫంక్షన్ హాల్కి వస్తే చాలండి. రిమైనింగ్ అన్నీ కూడా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మనకి ఎలాంటి టెన్షన్ కూడా లేదు. సో మీలో ఎవరైనా సరే కార్పొరేట్ ఈవెంట్స్ అయినా, బర్త్డే ఈవెంట్స్ అయినా, అకేషన్ ఏదైనా, మ్యారేజెస్ అయినా, ఎలాంటి అకేషన్ కావాలి అనుకున్నా, ఎన్ని అవర్స్లో కావాలి అనుకున్నా, చిన్న హాల్ కెపాసిటీ దగ్గర నుండి పెద్ద హాల్ కెపాసిటీ వరకు మనకైతే వీళ్ళు సూపర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నా, ఎలాంటి ఎంక్వైరీ చేయాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మన వైజాగ్లోనే ది బిగ్గెస్ట్ మండపం కానీ బిగ్గెస్ట్ హాల్ కానీ ఉందంటే వన్ అండ్ ఓన్లీ రసపూర్ణ కన్వెన్షన్స్. రసపూర్ణ కన్వెన్షన్స్ వాళ్ళు మాత్రం మనకి ఫుడ్లో మాత్రం 22 ఐటమ్స్ దగ్గర నుంచి 120-150 ఐటమ్స్ వరకు మనకి ఎలాంటి టేస్ట్లో కావాలి అనుకున్నా, నాన్ వెజ్ ఆర్ వెజ్లో మనకి ఖచ్చితంగా అన్ని వెరైటీ ఐటమ్స్ అయితే మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి రసపూర్ణ కన్వెన్షన్స్లో మాత్రం హల్దీ ఫంక్షన్స్కి కానీ, మెహందీ ఫంక్షన్ కానీ, ఎలాంటి మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా మనకి రసపూర్ణ కన్వెన్షన్స్ వాళ్ళు మాత్రం బ్యూటిఫుల్గా వీళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసేసారండి. సో ఇక్కడ ఏంటంటే ఇంక్లూడింగ్ మనకి ఆల్రెడీ వీళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మన మ్యారేజెస్లో మాత్రం మంచిగా మనకి ఎలాంటి ఫుడ్స్ కావాలి అనుకున్న వెజ్లో కానీ, నాన్ వెజ్లో కానీ మనకి వీళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మన ఈవెంట్తో పాటు క్యాటరింగ్ సర్వీసెస్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనకి ఫోటోషూట్స్ అంటే కపుల్ ఫోటోషూట్కి కానీ, బాలసార్ కానీ, లేకపోతే ఇండివిజువల్ ఫోటోషూట్స్కి కానీ మనకి బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. ఎక్కడెక్కడి నుంచో గ్రీనరీకి వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ చెట్స్ తీసుకొచ్చి ప్లాస్టిక్ వీటన్నిటితో పెట్టి ఫోటోషూట్లో మ్యాజికల్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్లాస్టిక్ కానీ, లేకపోతే రియల్గా కాకుండా, టాయ్స్ కాకుండా రియల్ గ్రీనరీలో, రియల్ ట్రీస్లో, అది కూడా యూనిక్ ట్రీస్తో, యూనిక్ ప్లేసెస్తో చాలా బ్యూటిఫుల్గా ఫోటోషూట్కి అయితే మాత్రం మన రసపూర్ణ కన్వెన్షన్లో ఆ స్పేస్ అనేది చాలా చాలా మంచిగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. ఫోటోషూట్స్కి అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో రసపూర్ణ కన్వెన్షన్లో మాత్రం మనకి ఖచ్చితంగా కొన్ని యాంబియన్స్ కోసం వెతుకుతూ ఉంటాం. ఎందుకంటే మన లైఫ్ టైం మనుషులు ఉన్నా లేకపోయినా ఆ ఫోటో మెమోరీస్ మాత్రం మనతో లైఫ్ టైం ఉంటాయి కాబట్టి, సో ఖచ్చితంగా అకేషన్కి వచ్చేవాళ్ళు కానీ, ఎలాంటి ఈవెంట్స్కి వచ్చినా, ఎలాంటి అకేషన్కి వచ్చినా ఖచ్చితంగా కొన్ని మెమోరీస్ని అయితే మాత్రం ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు. సో ఆ మెమోరీస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ గార్డెన్ ఏరియా కానీ, ఈ అంబియన్స్ కానీ, వావ్
ఇట్స్ లైక్ ఏ వావ్ అని అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నైట్ టైంలో అయితే మాత్రం మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్లో విజువల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. అంటే మన ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా హల్దీ ఫంక్షన్ నైట్ టైంలో చేసుకోవాలనుకున్నా లైట్స్తో ఇబ్బంది లేకుండా వీళ్ళైతే మాత్రం వేరే లెవెల్లో సెట్ చేసి పెట్టారు. నాకైతే పిచ్చి పిచ్చిగా గార్డెన్ ఏరియా, యాంబియన్స్, ఈ డెకరేషన్, ఈ గార్డెన్ అయితే చాలా చాలా నచ్చింది. అండ్ మనం అలాగా కొంచెం ముందుకెళ్తే పార్కింగ్ ఏరియా, పార్కింగ్ కెపాసిటీ కూడా చూసేద్దాం. నాతో పాటు ఫాలో అయిపోండి. సార్, రసపూర్ణ ఇంత పెద్ద కన్వెన్షన్ హాల్ ఉంది కదా, సో మనకి పార్కింగ్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎంత కెపాసిటీ ఉంది? పెద్ద కన్వెన్షన్ కదా మేడం, కొంచెం Yes. పెద్దగానే ఉంటుంది పార్కింగ్. మనకి అప్ టు 200 కార్స్ వరకు విత్ ఇన్ ద ప్రెమిసెస్, అనదర్ 100 కార్స్ అవుట్ సైడ్ ది ప్రెమిసెస్ పెట్టుకోవడానికి స్కోప్ ఉంది. అలాగే 2 వీలర్స్ కూడా 200+ 2 వీలర్స్ పెట్టుకోవడానికి ఆల్రెడీ మేము ప్రూవెన్ గా కెపాసిటీ ఉంది మేడం. సూపర్. సార్, మనకి ఇక్కడ సెక్యూరిటీకి, సేఫ్టీకి ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు ఫంక్షన్ హాల్లో? ఫంక్షన్ హాల్లో మాకు ఇన్ హౌస్ సెక్యూరిటీ ఉంటుంది మేడం. ఇన్ హౌస్ అలాగే ఫంక్షన్ అయినప్పుడు ఇబ్బంది లేకుండా ఇన్ హౌస్ ఏసీ టెక్నీషియన్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబింగ్ టీమ్ కానీ ఇన్ హౌస్ ఉంటారండి. ఓకే. అలాగే ఈవెంట్స్ అయిన తర్వాత మనకి చాలాసార్లు కరెంట్ ఇష్యూస్ రాకుండా జనరేటర్స్ కూడా పెట్టామండి. ఇట్స్ 1/2 మెగావాట్ జనరేటర్ బిహైండ్ మీ. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రెమిసెస్లో సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా చేయొచ్చు అండి. అలాగే వ్యాలే పార్కింగ్ అది కూడా థర్డ్ పార్టీస్ త్రూ మేము ప్రొవైడ్ చేస్తాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ we also have multiple locations in and around the function hall which are for photo shoots లాగా తీసుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉండేలా చూసాము. సార్, అంతా కూడా చాలా బాగుంది. మనకి సీసీ కెమెరాస్ కానివ్వచ్చు, లేకపోతే అగ్ని అదే ఫైర్ రిలేటెడ్ సెక్యూరిటీస్ ఇవన్నీ ఉన్నాయా సార్ మనకి? Yes ma'am. If you can see ahead of us, it is a full tank madam with automatic generators అండ్ ఫైర్ డిస్పెన్షన్ సిస్టమ్ ఎంటైర్ హాల్లో ఉంది మేడం. ఓకే. ఫైర్ డిస్పెన్షన్ సిస్టమ్స్. అది కాక మళ్ళీ మేము 5 సిలిండర్స్ ప్రొవైడ్ చేసాం, ఎక్కడికక్కడ హౌస్ డ్రిల్స్ ప్రొవైడ్ చేసాం. అది కాక సెంట్రలైజ్డ్గా ఆడియో స్పీకర్ సిస్టమ్ కూడా పెట్టాం. సో ఫర్ ఎనీ అనౌన్స్మెంట్స్ కానీ, సేఫ్టీ అనౌన్స్మెంట్స్ కానీ మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటుగా మేము కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తుంటాం. సీసీటీవీ కెమెరాస్ ఇప్పుడు ఏమిటంటే చాలామంది ప్రైవసీ కోసం అని చెప్పి ఇష్టపడరు హాల్ లోపల. సో వీ హావ్ నాట్ పుట్ ఎనీ సీసీటీవీ కెమెరాస్ ఇన్సైడ్ ది హాల్స్, బట్ అవుట్ సైడ్ లో మేము కెమెరాస్ కొంత ప్రొవైడ్ చేస్తున్నాం. మన వైజాగ్లో ఉన్న రసపూర్ణ కన్వెన్షన్ మాత్రం పార్కింగ్ కెపాసిటీ ఇన్నర్ కానీ అవుట్ సైడ్లో కానీ ఆల్మోస్ట్ 350+ కార్ పార్కింగ్ ఉంది అండ్ 250+ 2 వీలర్ పార్కింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే పవర్ కట్ లేకుండా, ఎలాంటి ప్లంబింగ్ ప్రాబ్లం లేకుండా, ఎలాంటి వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా వీళ్ళు జనరేటర్తో పాటు సెక్యూరిటీ పర్పసెస్ అన్ని, ఎలక్ట్రికల్ పర్పస్ అన్నీ కూడా వీళ్ళు రెడీ చేసి ఉంచుతున్నారు. పర్సన్స్ కూడా అలానే ఉన్నారు. సో మనకి సీసీ కెమెరాస్ కూడా ఇన్సైడ్లో పెడితే ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, కొంతమంది ప్రైవసీ కోరుకుంటారు. కాబట్టి మనకి కన్వెన్షన్ చుట్టూ కూడా సీసీ సెక్యూరిటీ కూడా ఉంది అండ్ అలానే సెక్యూరిటీ పర్సన్ కూడా ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ వాళ్ళతో కొలాబ్ అయ్యి వీళ్ళు వాలెట్ పార్కింగ్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే ఎలాంటి ఫైర్స్ ప్రాబ్లం కూడా రాకుండా ఫైర్ సెక్యూరిటీ కూడా వీళ్ళు ఇన్బుల్ట్గానే చాలా సెక్యూర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మన ఫంక్షన్ హాల్కి సంబంధించి ఎలాంటి సెక్యూరిటీస్ కావాలో అవన్నీ కూడా మన వైజాగ్లో ఉన్నటువంటి రసపూర్ణ కన్వెన్షన్లో మాత్రం ఉంది. సార్, ఇక్కడ అయితే మాత్రం నాకు తెలిసి ఫుడ్ తినడానికి నార్మల్గా మినిమం 400 to 500 కేపబిలిటీ ఉంటారు కదా, కెపాసిటీ ఉంటుంది కదా ఇక్కడ. 500 మెంబర్స్ వరకు ఈజీగా అకామిడేట్ అవుతారు మేడం. బఫే స్టైల్లో, కూర్చొని బంతి భోజనాల టైప్లో తినాలి అంటే కనుక అప్ టు 250-300 వరకు కూడా అకామిడేట్ చేయొచ్చు. బట్ ఇక్కడైతే మాత్రం చాలా రిచ్గా, చాలా అంటే ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో బాగుంది. డైనింగ్ ఏరియా మాత్రం ఫంక్షన్ హాల్స్లో బేసిక్గా చాలా ప్లేస్గా పెట్టేసి ఒక లైన్లో పెట్టేసి మనం ఒక స్కూల్ పిల్లలకి వెళ్ళేటట్టు ఇలా లైన్లో వెళ్తాం కదా, సో అలా లేకుండా ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా, చాలా క్లీన్గా, హైజానిక్గా ఉందన్నమాట డైనింగ్ ఏరియా. సో మరి రసపూర్ణ కన్వెన్షన్లో మాత్రం డైనింగ్ హాల్ అయితే నాకు చాలా పిచ్చిగా నచ్చింది. ఒక్కసారి పాత్రలు చూడండి, రాగి స్టైల్లో ఈ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రాయల్ స్టైల్లో ఉంది. సార్, ఎంతైనా సరే మీరు రాజులు అని చెప్పి ఇంత రేంజ్లో పెట్టారా సార్? అంటే అందరికీ బాగుండాలి అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే థర్డ్ పార్టీ నుంచి తెచ్చుకుంటారు, బాగోదు చూడడానికి అని. సో మేమే ఏం చేస్తున్నాం అంటే ఇన్ ది కాస్ట్ ఆఫ్ ది
entire package itself. We are including these LED counters, as you can see, and 2 to 3 stations of serving stations. ఓకే ఇక్కడ బఫే స్టైల్లో తినడానికి, ఇంక్లూడింగ్ ఆల్ ది షాఫింగ్ డిషెస్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఫర్ అవర్ ఓన్ క్యాటరింగ్. ఓకే సో యూ ఆల్సో హ్యావ్ లైవ్ కౌంటర్స్ ఆన్ ది అదర్ సైడ్ ఓకే ఫర్ యువర్ లైవ్ కౌంటర్స్ ఫర్ పానీపూరి, దోసా, పాన్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, ఐస్ క్రీమ్ కౌంటర్స్. ఓ ఆల్సో ఈ హాల్లోని స్పెసిఫిక్గా డైనింగ్ స్పెసిఫిక్గా చేసి పెట్టడం జరిగింది. సూపర్. సో చూసారు కదా, మనకైతే ఇక్కడ నిజంగానే ఒక రిచ్ లుక్ కనిపిస్తోంది. డైనింగ్ ఏరియా మెయిన్ ఏంటి అంటే మనం తినే ఫుడ్ దగ్గర మాత్రం చాలా నీట్గా, క్లీన్గా, హైజానిక్గా ఉండాలని మనం కోరుకుంటాం కదా. మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మనం ఫస్ట్ చూసేది అంబియన్స్ కానీ, ఆ రిచ్ లుక్నెస్ కానీ, ఆ హైజానిక్ కానీ. బట్ ఇక్కడ రసపూర్ణ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో మాత్రం ఇక్కడైతే మాకు వేరే లెవెల్లో ఉంది. అండ్ అలానే లైవ్ కౌంటర్ కూడా, లైవ్ ఫుడ్ కౌంటర్ కూడా ఇక్కడ అవైలబుల్ అంట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఇక్కడ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మస్టెడ్గా మీరు కూడా లైవ్లో రసపూర్ణ డైనింగ్ హాల్ మాత్రం చూడడం అస్సలు మర్చిపోకండి. సో మీరు ఎలాంటి ఎంక్వైరీస్ చేయాలన్నా, లేకపోతే విజిట్ చేయాలి అన్నా, ఏ ఫంక్షన్కైనా, ఏ అకేషన్కైనా, మ్యారేజెస్కైనా, ఈవెంట్స్కైనా, కార్పొరేట్ ఈవెంట్స్కైనా, కిట్టి పార్టీస్ అయినా, గెట్ టుగెదర్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఎలాంటి బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అయినా, లేదంటే ఎగ్జిబిషన్స్ పర్పస్ అయినా సరే, మీరు హాల్ని బుక్ చేసుకోవాలనుకునేటప్పుడు హవర్స్ బేస్డ్లో కానీ, 24 అవర్స్లో కానీ ఖచ్చితంగా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మరి రసపూర్ణ కన్వెన్షన్ హాల్లో మాత్రం ఎవ్రీ ఫ్లోర్కి నెంబర్ ఆఫ్ రూమ్స్తో పాటు నెంబర్ ఆఫ్ వాష్రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అనమాట. అండ్ అలాగే అవుట్డోర్కి వచ్చేసేటప్పటికి కూడా మెయిల్కి సపరేట్గా, ఫీమేల్కి సపరేట్గా చాలా హైజెనిక్ అండ్ నీట్ అండ్ క్లీన్గా వాష్రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బేసిక్గా మనకి చూడండి, ఖచ్చితంగా ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఫంక్షన్ హాల్ వాళ్ళు ఖచ్చితంగా కొన్ని పెళ్ళికొడికి సపరేట్గా, పెళ్ళికూతురికి సపరేట్గా కొన్ని రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్కి అయితే వాటికి కూడా రూమ్స్ అవైలబుల్ మనకి ఉండాలి. కాబట్టి డ్రెస్సింగ్ చేంజ్ కానీ, లేకపోతే అకామిడేటెడ్గా కొన్ని అవర్స్ అయినా సరే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కానీ ఖచ్చితంగా మనకి రూమ్స్ అయితే అవైలబుల్ కావాలి కదా. సో ఆ రూమ్స్తో పాటు ప్రతి రూమ్కి కూడా వాష్రూమ్ అనేది ఇక్కడ వీళ్ళు మంచిగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోర్కి కూడా వాష్రూమ్స్ అనేది చాలా బల్క్గా ఉన్నాయన్నమాట.